హాయ్ సార్, నమస్తే. మీరు చూస్తున్నారు నివాస్ త్రిబుల్ ఛానల్. మా ఛానల్లో కుకింగ్ సంబంధించిన వీడియోస్ కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు టాపిక్లో భాగంగా టమాటో చట్నీ సింపుల్గా టేస్ట్గా ఎలా చేయాలో చూపించాము. మీరు కూడా చూసి ట్రై చేసి ఎలాగొచ్చిందో కామెంట్లో చెప్పండి. ఇంకెందుకు ఆలస్యం, టమాటో చట్నీ టేస్ట్గా ఎలా చేయాలో చూద్దాం పదండి. థ్యాంక్ యూ. టమాటా పండ్ల చట్నీ కొరకు కారము, వెల్లుల్లి, ఉప్పు ఈ మసాలా తయారు చేసుకోవాలి. ఇది రోట్లో నూరుకుంటే బాగుంటుంది, కానీ మాకు రోల్ లేదు. దానివల్ల మిక్సీలో వేసుకుంటే ఇంకా పేస్ట్ లాగా అయితే ఇంట్లో బండపైన దంచుతున్నాయి. ఎల్లిపాయలు ఒక 10 వెల్లిపాయలు, 2 చెంచాలన్నర కారము, తగినంత ఉప్పు వీటిలో బాగా దంచుకున్నమాట రాయితో. ఈ టమాటో చట్నీకి ఇదే ముఖ్యమైన ప్రధానమైన మసాలా, ఇంక ఏమి లేవు దీంట్లో. ఈ టమాటో చట్నీకి కావాల్సినది ఎల్లుల్లి కారం, ఎల్లిపాయ కారం. కాబట్టి మెయిన్ ఇది బాగా దంచుకోవాలి. కొద్దిగా ఎల్లిపాయలు ఎక్కువైనా పర్వాలేదు, బాగుంటుంది. కొద్దిగా ఎల్లిపాయలు ఎక్కువైనా బాగాలేదు, తక్కువ కాకుండా ఎక్కువ ఇట్లా చూసుకోవాలి. ఓకేనా? విధంగా మెత్తగా దంచుకోవాలి అంతా. అంతా మొత్తం దంచుకోవాలి బాగా. టమాటా చట్నీ కావాల్సిన వస్తువులు ఒక 1/2 కిలో లేదా 1/2 కిలో పైన, దగ్గర 1/2 కిలో అనుకోండి. ఈ విధంగా సన్నగా తరుక్కొని పెట్టుకోవాలి. రెండోది వచ్చేసి వెల్లుల్లి కారం, ఎల్లిపాయ, ఉప్పు, కారం 3 కలిపి దంచుకునేటివి. వెల్లుల్లి కారం తగినంత, మనకు కావాల్సినంత. దీంట్లోకి ఇంత అని కొలత ఉండదండి, మనకు చూసినంత కావాల్సినంత కలుపుకోవచ్చు. అది మిగిలిన ఏం పాదు లేదు, ఎల్లిపాయ కారం కాబట్టి అన్నంలో కూడా తినొచ్చు, అది వస్తుంది. మూడోది వచ్చేసి నూనె, ఆయిల్ తగినంత, మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. ఆయిల్ 2 కప్పులు 3 కప్పులు, కొద్దిగా ఎక్కువనే పడుతుంది టమాటా చట్నీకి. ప్రధానమైన వస్తువులు ఈ 3: టమాటా పండ్లు, వెల్లుల్లి కారం, నూనె. ఈ 3 ఇంగ్రీడియంట్స్తో అద్భుతమైన టేస్ట్ అయిన టమాటా చట్నీ తయారు చేద్దాం పదండి. చట్నీ తయారు చేసే కొరకు స్టవ్ వెలిగించి సిమ్లో పెట్టుకొని ఒక వెడల్పాటి గిన్నె, ఈ మాదిరం ఉండే గిన్నెని పెట్టుకోవాలి. దాంట్లో 3 చెంచాల నూనె, 3 నుంచి 4 వరకు కూడా వేసుకోవచ్చు. ప్రస్తుతానికి 3 వేస్తున్నాను నేను, ఎందుకంటే టమాటా చట్నీ కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుంది. టమాటా చట్నీ కొద్దిగా ఆయిల్ ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి మనం ఈ విధంగా ఆయిల్ వేడేంత వరకు చూసుకోవాలి. ఆయిల్ వేడిన వెంటనే టమాటాలో వేయాలి. దాంట్లో వెంటనే ఆయిల్ కొద్దిగా వేడైతేనే వేయాలి. కొద్దిగా ఎక్కువ వేడైతే చిటపట ఉంటుంది కాబట్టి కొద్దిగా తక్కువ ఉన్నప్పుడు వేయాలి. ఈ విధంగా వేసి మొత్తం కలుపుకోవాలి బాగా. ఏం లేదు, సింపుల్ ట్రిక్. ఈ చట్నీ అన్నంలో కానీ, అన్నంలో భోజనంలో మామూలుగా పప్పుతో పాటు నలుచుకోవడానికి కానీ, ఉత్త అన్నంలో కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. సింపుల్ మెథడ్. మన ఇంట్లో ఏం లేనప్పుడు ఏం చేసుకోవాలబ్బా అని ఆలోచన చేస్తున్నప్పుడు ఈ చట్నీ చేసుకున్నప్పుడు సింపుల్గా టేస్ట్గా బాగుంటుంది. కొద్దిగా నూనె ఎక్కువ వేసుకున్నా బాగలేదు. ఈ విధంగా బాగా కలుపుకొని నెక్స్ట్ ఏం చేయాలంటే మూత పెట్టేసేయాలి. ఈ విధంగా మూత పెట్టేసి ఒక 5 నిమిషాల తర్వాత, బాగా మగ్గిన తర్వాత చూద్దాం. మూత పెట్టి ఒక 5 నిమిషాలు మనం టైం అవుతుంది. ఎలా ఉందో చూద్దాం. ఎందుకంటే మాడిపోతే, అడుగు పడితే కష్టం కాబట్టి అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. చూడండి, మనం టమాటా పండ్లు, నూనె వేసి టమాటా పండ్లు వేసాం. ఇందులో ఏమీ లేదు, ఇంకా ఓన్లీ నీళ్ళు వేసాము. నూనె వేసాము, టమాటా పండ్లు వేసి మగ్గబెట్టాము. మగ్గుతూ ఉంది టమాటా పండ్లు. ఓకే, చూడండి, నూనెలో బాగా మగ్గనివ్వాలి టమాటా పండ్లని. టమాటాలో వాటర్ ఉంటుంది కాబట్టి
ఆ వాటర్ కూడా వచ్చి నూనెతో మిక్స్ అయిపోయి బాగా మగ్గిపోతుంది. కొద్దిగా బాగా మగ్గిన తర్వాత దాంట్లో వెల్లుల్లి కారం వేద్దాం. ఇంతే, ఇంకా ఏం లేదు, కొంచెం బాగా మగ్గని ఒక 5 నిమిషాలు. మధ్య మధ్యలో మనం కలుపుతూ ఉంటే అడుగు పట్టదన్నమాట, లేదంటే అడుగు పట్టే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త చూసి చేసుకోవాలి. ఓకేనా? ఇంకొక 5 మినిట్స్ మళ్ళీ ఇప్పుడు చూద్దాం. 5 మినిట్స్ దగ్గర అవుతుంది. ఓకే, ఈ విధంగా దగ్గర కావాలి. ఇప్పుడు వెల్లుల్లి కారం వేద్దాం. వెల్లుల్లి కారం వేసి ఒక 5 మినిట్స్ మగ్గనిస్తాం. సింపుల్గా నూనె కోసం టమాటా పండ్లు వేసి మగ్గపెట్టాం. వెల్లుల్లి కారం వేసి మగ్గిన తర్వాత టమాటా పండ్లు ఈ విధంగా మగ్గాలి. ఇట్లా ఏమైనా ఉంటే ఇట్లా ఒత్తుకోవాలి బాగా. ఇంకా ఏమైనా ఉంటే ఇట్లా మగ్గిన తర్వాత ఈజీగా ఇట్లా మెత్తగా అవుతాయి, ఇలా పేస్ట్ లాగా అవుతుంది. ఇలా ఏదంటే ఒత్తుకోవాలి ఇట్లా బాగా. ఓకే, వెల్లుల్లి కారం వేద్దాం. వెల్లుల్లి కారం మొత్తం వేసేద్దాం. వేసి దీంట్లో కలుపుకోవాలి, బాగా కలుపుకోవాలి. వెల్లుల్లి కారం వేస్తే మంచి గుమగుమ వాసన వస్తుంది. ఇట్లా అంతా కూడా బాగా మిక్స్ కావాలి. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి, బాగా నిదానంగా చేసుకోవాలి. ఏమన్నా దీంట్లో ఉప్పు కారం తక్కువైతే కొద్దిగా వేసుకోవచ్చు మళ్ళీ పైనుంచి. ఏమైనా తక్కువ పడితే, లేదు సరిపోయింది అనుకుంటే పర్లేదు, తినొచ్చు. ఇంకా ఈ విధంగా అంతా కూడా బాగా కలుపుకోవాలి. వెల్లుల్లి కారం వేసిన తర్వాత వెల్లుల్లి కారం అంతా దాంట్లో మిక్స్ అయ్యేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఎందుకంటే పచ్చిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా బాగా ఇట్లా కలుపుకుంటే దాంట్లో మిక్స్ అయిపోతుంది. అక్కడ ఇట్లా ఇలా ఉంటాయి, ఇట్లా వెల్లుల్లి కారం ఉంటలు ఉంటాయి. కాబట్టి దీన్ని బాగా ఇట్లా కలుపుకోవాలి అంతా గరగరని. ఏదైనా గంట ఉంటే గంటతో కూడా కలుపుకోవచ్చు. కొద్దిగా సాల్టు, కారం ఏం తక్కువ పడుతుంది వేసుకోవాలి. ఇక్కడ కారం ఎక్కువ తినాలనుకునే వాళ్ళు కొద్దిగా కారం వేసుకోవచ్చు. కారం అవసరం లేదు, ఇంతే చాలు మాకు ఉన్న కాడికి చాలు అనుకునే వాళ్ళు, తక్కువ తినే వాళ్ళు ఇట్లా ఇంతే సాధించుకోవచ్చు. మంచి వాసన వస్తుంది, ఇళ్ళల్లా వాసన వస్తుంది. గుమ్మగమ్మకం వెల్లుల్లి కారం వేసినాం కదా, వెల్లిపాయ కారం, మంచి వాసన వస్తుంది. ఓకే, ఒక్క 5 మినిట్స్ మగ్గనిచ్చి దించుకున్నాం. ఓకేనా? 5 మినిట్స్ మగ్గనిద్దాం. ఒక 2 నిమిషాల తర్వాత చూస్తున్నాము. ఈ విధంగా ఆయిల్ పైకి తేలిందండి. బాగా ఆయిల్ కొద్దిగా ఎక్కువనే పడింది. నేను 4 గంటలు వేసాను, మీరు 3 గంటలు వేసుకొని సరిపోతుంది. ఒక అర్ధ కిలో టమాటా పండ్లకి ఇది. అంతా ఆయిల్ ఇది ఒక 3 నుంచి 4 రోజులు నిల్వ ఉంటుంది. ఎందుకంటే దీంట్లో నీళ్ళు వేయలేదు కాబట్టి మనం 3 నుంచి 4 రోజులు ఉంటుంది నిల్వ. టమాటా చట్నీ వేడిగా తయారవుతుంది. అప్పటికప్పుడు తయారు చేసుకొని ఇంట్లో ఒక 10 నిమిషాల్లో తయారైపోతుంది. టమాటా పండ్లు మగ్గ పెట్టుకోవడం, నూనెలో వెల్లుల్లిపాయ కారం వేసుకోవడం, అంతే సింపుల్. ఇంకా దీంట్లో ఏం వేయాల్సిన అవసరం లేదు. తిరమాత పెట్టాల్సిన అవసరం లేదు, పోపు పెట్టాల్సిన అవసరం లేదు. కరివేపాకంట అవి ఇవి కొత్తిమీర అంట వల్ల ఏం అవసరం లేదు. ఇది టమాటా చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది. టమాటా వెల్లుల్లి చట్నీ బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది అయిపోయింది. ఒకసారి సర్వీస్ బోర్డులోకి తీసుకున్నాం. నెక్స్ట్ అయిపోయింది ఇంకా. ఓకే, చూడండి కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో. ఓకే, సర్వీస్ బౌల్లోకి తీసుకున్నాం. రెడీ అయిన టమాటో చట్నీ ఇట్లా సర్వీస్ బౌల్లోకి తీసుకున్నాము. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈ విధంగా టేస్ట్గా తక్కువ టైంలో 10 నిమిషాలు తయారు చేసుకోవచ్చు. చూడండి, మనకి ఏం కావాల్సిన వస్తువులు 3 వస్తువులు: ఎల్లిపాయ కారము, నూనె, టమాటాలు, అంతే. ఇంకేం కావాల్సిన అవసరం లేదు. వాటి టేస్ట్ చూసి మీరు ఒకసారి కామెంట్లో ఎలా వచ్చింది చెప్పండి. మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్.